బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఇక దీనికోసం 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, కొట్టిపాటి రవి ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన పాలసీని రద్దు చేసి తక్కువ ధరలను నాణ్యమైన లిక్కర్ అందించాలని ప్రభుత్వం ఆలోచన. దీనికోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనుంది. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. వారి నివేదికలను మంత్రివర్గం ఉపసంఘం పరిశీలిస్తుంది. ఇక ఫైనల్ గా ఓ పాలసీని అమలు చేస్తుంది. ఇక గత వైసీపీ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దు చేస్తూ కొత్త మద్యం పాలసీకి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తుంది అటు కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఈ కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక అక్టోబర్ 1 తారీఖు నుంచి కూడా కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన పాలసీలు తీసుకురావాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించిన బృందం మద్యం నూతన పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ అలాగే కొట్టిపాటి రవిని సబ్ కమిటీలో మంత్రులుగా నియమించారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని ఈ ప్రభుత్వం సమీక్షించబోతా ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్వానం చేయనున్న మంత్రివర్గ ఉపసంఘం మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజ్ కంపెనీలు వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను ఈ కేబినెట్ సబ్ కమిటీ స్వయంగా పరిశీలించబోతా ఉంది. అలాగే ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలు పర్యటించి అధ్వానం చేసిన అధికారులు ఇచ్చిన నివేదికను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం ముందుగా పరిశీలిస్తుంది. దానికి సంబంధించి కొంత మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందిస్తారు. ఆ తర్వాత ఈ మంత్రుల బృందం మళ్ళీ వివిధ రాష్ట్రాలను ఒకసారి పర్యటించబోతోంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి వర్గాల నుంచి కూడా మహిళల నుంచి కూడా కొంత ఏదైతే అభిప్రాయాలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. దీనిలో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం ఈ వర్గాల నుంచి కూడా పలు రకాల వినతుల్లోని అభిప్రాయాల్ని సూచనలు కూడా తీసుకోబోతా ఉంది. రత్న రైట్ శివ, అయితే అన్ని అధ్యయనం చేస్తున్న తర్వాత ఫైనల్ గా ఒక పాలసీని అమలు చేయడానికి సిద్ధమవుతుంది కదా మరి ప్రభుత్వం, అది ఎప్పుడు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది? వివిధ రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించింది. దానికి సంబంధించి కూడా తుది రూపకల్పన చేసి అధికారుల బృందం మంత్రివర్గ ఉపసంఘానికి ఈ రోజు రేపట్లో నివేదికనిస్తారు. వారు ఇచ్చిన నివేదికని పరిశీలించిన తర్వాత దాంట్లో చేయాల్సిన మార్పులు చేర్పులు దానికి సంబంధించి పరిశీలన చేసిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం కూడా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి దానికి సంబంధించిన ఒక పాలసీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. వచ్చే నెల 15 నుంచి 20వ తేదీలోపు కూడా కొత్త పాలసీకి సంబంధించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేయబోతా ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కూడా కొత్త పాలసీని అమలు చేయబోతుంది. అంటే వచ్చే నెల 15, 20వ తేదీ కల్లా కొత్త పాలసీని అమలు చేస్తే 20 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు కూడా బార్లకి అలాగే రెస్టారెంట్లు, వైన్స్ కి సంబంధించి కూడా టెండర్లు వేసే టెండర్లా లేకపోతే ఆక్షన్ వేస్తే ఆక్షన్ ఇట్లా ఏదైతే పాలసీ రూపకల్పనకు సంబంధించి ఆ 10 రోజుల గడువులోనే ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చి అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన మద్యం పాలసీని అమలు చేస్తూ కొత్త కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.